హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. మార్చి 22 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఐపీఎల్ లో సిఎస్కేకి ఉన్నటువంటి క్రేజీ వేరు, అట్రాక్షన్ వేరు. ముంబైతో సమానంగా అత్యధికంగా 5 టైమ్స్ ఛాంపియన్ గా నిలిచినటువంటి జట్టు ఇప్పుడు రుతురాజ్ కెప్టెన్సీలో వాళ్ళ టైటిల్ పై మళ్లీ గురిపెట్టారనే చెప్పాలి. చెన్నైని తిరిగిలేని జట్టుగా నిలిపిన ధోని నాయకత్వ బాధ్యతను వదిలేసిన పెద్ద అండగా ఇంకా జట్టులోనే ఉన్నాడు. మెగా వేలంలో సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్, ధోని, జడేజా, పత్రన, శివన్ దుబేల్ని రిటైన్ చేసుకున్నటువంటి విషయం మీకు తెలిసిందే. అయితే ఇంతకీ సిఎస్కేకి ఐపీఎల్ 2025 లో ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి ఇప్పుడు చూద్దాం. మెయిన్ గా బలాలు చూసుకున్నట్లయితే మెగా వేలంతో చేర్పులు జరిగిన చెన్నై తన మెయిన్ టీం నిలబెట్టుకోగలిగింది. అండ్ చెన్నైకి ఎప్పట్లాగా స్పిన్నే బలం అని చెప్పుకోవాలి. ఇప్పటిదాకా ఆ టీము టైటిల్స్ ని గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి స్పిన్నర్స్ మరోసారి సత్తా చాటే అవకాశం ఉంది. చెన్నై ఆక్షన్ లో అశ్విన్ అండ్ నూర్ అహ్మద్లను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అయినటువంటి జడేజా, లెగ్ స్పిన్నర్ గోపాల్, పార్ట్ టైమ్ స్పిన్నర్ దీపక్ హుడేల్ తో సూపర్ కింగ్స్ టీం సూపర్ గా ఉందని చెప్పాలి. అండ్ ఆల్రౌండ్స్ చూసుకున్నట్లయితే శ్యామ్ కరణ్, దూబే, జడేజా, విజయ్ శంకర్, హూడే, జెనీ ఓవర్ధన్ అందుబాటులో ఉండడం చెన్నైకి సానుకూల అంశం. అండ్ ఎలాంటి స్థితిలో అయినా కూడా బ్యాటింగ్ లైనప్ అనేది ఉంది. అండ్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, క్యాన్వెల్ తో బలమైనటువంటి టాప్ ఆర్డర్ చెన్నై యొక్క సొంతం. అండ్ బలహీనతలు చూసుకున్నట్లయితే చెన్నై మెయిన్ బలహీనత ఏంటంటే నాయకత్వ లోపం. అంటే ధోని వైదొరగడంతో కిందటిసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినటువంటి రుతురాజ్ గైక్వాడ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఒకప్పటి జోరు కోల్పోయినటువంటి ధోని ఎలా ఆడుతాడనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. సో పదునైన పేస్ తో కీలక వికెట్లు పడగొట్టే పత్రిన ఉన్నప్పటికీ చెన్నై పేస్ బౌలింగ్ అంత బలంగా కనిపించట్లేదు. అండ్ అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, నేతన్ ఎలిస్ లాంటి పేసర్ల మీద పెద్దగా అంచనాలు లేవు. అవండి సిఎస్కేకి ఉన్న బలాలు, బలహీనతలు. ఈసారి ఐపీఎల్ లో మీరు ఏ టీం గెలుస్తుందనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఆర్సీబీ ఈసారి ఖచ్చితంగా కప్పు గెలుస్తుందన్న వల్ల మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. చూద్దాం లైక్స్ ఎక్కువ వస్తాయో, కామెంట్స్ ఎక్కువ వస్తాయో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.